ప్రజెంట్ ఎన్టీఆర్ అయితే ఫ్యాన్స్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రజెంట్ అనిరుద్ధ్ కావాలంటే లాస్ట్ టైం అనిరుద్ధ్తోని మ్యూజిక్ కొట్టించడం జరిగింది. ఇప్పుడు మాత్రం మాకు రుక్మిణి వసంతే హీరోయిన్గా కావాలని అటు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన సినిమాలో ఇటు ప్రశాంత్ నీల్తో రాబోతున్న సినిమాలో ఆయన అయితే తీసుకున్నారని తెలుస్తుంది. నిజమేనా ఇది? సో ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ అనే సినిమా ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ రోజు రోజుకి హైప్ అయితే పెంచుతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా హీరోయిన్గా రుక్మిణి వసంత్ కావాలని అడగడం, సో ఆమెని లైన్లో పెట్టారనమాట డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆవిడ కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ అయినప్పటికీ మరి ఇటు ప్రశాంత్ నీల్ గారు కూడా కన్నడ పరిశ్రమకే సంబంధించిన వారు కాబట్టి ఆయన కూడా ఆమెను ఈజీగా క్యాచ్ చేయగలిగారు, సినిమాలో పెట్టగలిగారు అనమాట. సో మరి ఎంత లెంతీ రోల్ ఉంటుందా లేదా చిన్న క్యారెక్టర్ అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా ఆమెనైతే ఆ ఫ్యాన్స్ కోరిక మేరకు ఆమెనైతే సినిమాలో పెట్టడం జరిగింది. అట్లానే ఇప్పుడు కేరళ నుంచి మలయాళం సినిమా నుంచి యాక్టర్ టొవినో థామస్ గారిని కూడా పెట్టుకుంటున్నారు అనమాట. ఈ మధ్యన టొవినో థామస్ గారు ఆల్రెడీ రీసెంట్గా ఒక హిట్ కొట్టారు. అట్లానే ఏఆర్ రెహమాన్ ఒక పాన్ ఇండియా సినిమా చేసి తెలుగు వాళ్ళు కూడా కొంచెం పరిచయం అయ్యారు. సో ఆయన సినిమాలు కూడా వరుసగా తెలుగులో వస్తున్నాయి. అవుట్ ఆఫ్ ద సక్సెస్ రేట్ సినిమాలన్నింటిలో అంటే పాన్ ఇండియా మొత్తం ఆయనకు ఒక నోన్ ఫేస్ అయ్యారు. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన్ని పెట్టుకుంటే అటు కేరళలో కూడా ఒక మంచి వైబ్ ఉంటుంది సినిమాకి. సో అప్పుడు లాస్ట్ టైం ఎట్లయితే సలార్లో పృథ్వీరాజ్ గారిని పెట్టారు, ఇప్పుడు ఈ టైం ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారంట. సో ఖచ్చితంగా ఇప్పుడు కన్నడ అండ్ కేరళలో మటుకి ఈ సినిమాని ముందుగానే విజయం చేయబోతున్నారని అర్థమవుతుంది. సో ఇంకా ఆటోమేటిక్గా తెలుగులో ఎన్టీఆర్ గారు ఎలాగోలా లాగేస్తారు, ఆయన పుల్ అంత ఉంది కాబట్టి వీళ్ళ కాంబినేషన్కి ఒక మంచి హైప్ ఉంది ఖచ్చితంగా. సో ఎన్టీఆర్ 31 అనే సినిమా చరిత్రలో నిలిచిపోబోతుంది. ఇప్పటి నుంచే దానికి అసెట్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఒక కో యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అందరూ కూడా ఫైనల్ అయిపోయారు. అట్లాగే మ్యూజిక్ రవి బస్రూర్ గారు ఆల్రెడీ ఇంకా ప్రశాంత్ నీల్ గారు అట్లా రాజమౌళి గారు కీరవాణి గారు ఎట్లానో ప్రశాంత్ నీల్ గారికి రవి బస్రూర్ గారు లాగా అనమాట. సో ఆయన ప్రతి సినిమాలకు ఆయనే చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ మ్యూజిక్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఆల్రెడీ మనం దేవరాలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్కే ఒక స్టైల్ ఆఫ్ ఫిదా అయిపోయామంటే ఖచ్చితంగా ఇక్కడ రవి బస్రూర్ గారి నుంచి ఇంకా హై వోల్టేజ్ మ్యూజిక్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఈ సినిమా అంతా కూడా గోల్డెన్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్తో సినిమా వెళ్ళబోతుంది. సో మరి ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. 2026 రిలీజ్కి ఎయిమింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో మరి ఎప్పుడు మొదలవుతుంది, దీనిలో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉంటాయి, సో దీని నుంచి ఇంకా ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం. సో మరి ఎన్టీఆర్ 31 అయితే బిగ్గర్గా ముందుకు వెళ్ళబోతుందని అయితే అర్థమవుతుంది.